సంథింగ్ స్పెషల్ సూపర్ వచ్చింది టేస్ట్. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మేము బిర్యానీ కుకింగ్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే నిన్న నేను ఫోన్ తీసుకున్నా, చిన్న దావా టైప్లో అయితే ఇంట్లో చేస్తున్నా. కానీ రెస్టారెంట్ టైప్లో చేసినట్టు కాకుండా ఇంట్లో చేసుకుంటే ఎట్లుంటుంది అనేది చూపిస్తాను. ఆ రెసిపీ కూడా చూపిస్తాను నేను బిర్యానీ చేసేది. సో గైస్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అనేది ఒకసారి చూసుకోండి. కొత్తిమీర, ఇప్పుడు కేజీ చికెన్ కాబట్టి కేజీ చికెన్ 3 పెరిపాయలు సరిపోతుంది. హాఫ్ లీటర్ తీసుకున్నాం కానీ తీసుకోలేదు. 2 నిమ్మకాయలు, బిర్యానీ మసాలా, నెయ్యి ప్యాకెట్, చికెన్ మసాలా, కారం 3 టేబుల్ స్పూన్స్ అయితే, ఆయిల్ మన ఇష్టం అది. తర్వాత పచ్చిమిర్చి, ఇంట్లో కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ధనియాల పొడి, పసుపు, ఇది మనం బిర్యానీ మసాలాలన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకున్నది, సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగా, ఉప్పు, ఇది వచ్చేసి కత్తి, ఇట్లా పోయేది. కేజీ చికెను. ఈ పెద్ద బాండి ఎందుకంటే ఈ పెద్ద బాండిలా ఎంత మనం ఇప్పుడు 1 కేజీ చికెన్కి 5 కిలోల బాండి తీసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది ఇల్లు ఉంటుంది. ఈ బాండి మీద మెయిన్ టేస్ట్. సో నా రెసిపీ అయితే చూపిస్తాను, రండి ఫటాఫట్ జిల్లి స్టార్ట్ చేసేద్దాం. వేసిన తర్వాత ఇట్లా వెడల్పు అనుకోవాలి, దగ్గర రకండి. ఇక్కడ కొంచెం దూరం అనుకోవాలి, ఎందుకంటే మసాలాలన్నీ దానికి బట్టలు కాబట్టి కొంచెం దూరం అనుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇవి 2 తీసేసుకుంటాం అక్కడ. ఇవి ఇప్పుడే కాదు, చూపిస్తాను. నేను చెప్పినట్టు చేయండి, టేస్ట్ మాత్రం కిరాక్ ఉంటుంది. ఎట్లుంటుంది? కిరాక్. ఫస్ట్ లవంగాలు వేసుకుంటున్నాం. లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, ఈ షాజీరా కూడా వేసేసుకుంటున్నాం. ఈ మసాలాలని ఇప్పుడే కాదు, చూడండి. జస్ట్ నెక్స్ట్ ఆయిల్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే మేము ఇప్పటి నుంచి కొంచెం తక్కువ తింటున్నాము ఆయిల్ అనేది. కేజీ చికెన్ కాబట్టి మనం ఆల్రెడీ రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాం. ఏమైనా తక్కువ అయితే మళ్ళీ పోసుకుంటాం. ఇంత అయిపోయింది. కారం అయితే ఈ ఊరు కారం కాబట్టి 3 స్పూన్లు వేసుకున్నాం. మస్తు అయిపోతుంది. ఉప్పు ఎప్పుడైనా సరే చేతులు వేసుకొని పోసుకుంటేనే మా మసాలా టేస్ట్ అనేది అలా ఉంటుంది. చేతితోనే ఏదైనా సరే. ఇంకేమేదామంటే పసుపు. నెక్స్ట్ నేను ఎట్లా చేస్తున్నానో దాన్ని బట్టే మీరు చేసుకొని టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. పసుపు చిన్న స్పూన్ అయితే 3 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలు. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటున్నాం. ధనియాల పొడి మొత్తం వేసాం, కాకపోతే ఇప్పుడు కొంచెం తర్వాత కొంచెం సాజీరా, ఈ మళ్ళీ మనం సాజీరా ఇవన్నీ పొడి చేసుకోమని చెప్పిన అది కూడా బాండిలా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అంటే వేపుకున్న తర్వాత మిక్స్ కట్టుకోవాలి. ఈ ధనియాల పొడి అనేది కొంచెం వేసుకోవాలి ఫస్ట్, తర్వాత మనం కొంచెం వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే కలుపుకున్నాం దగ్గరగా. మనము మాస్టర్ దగ్గర కూడా మనం చేసాము. నేను చేసింది ఎట్లున్నదని కొన్ని కామెంట్ కింద వేయండి. అంటే నేను చెప్పే రెసిపీ అది మీకు అర్థమైనది, ఎట్లా అర్థమైనది కింద చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీ ఏదేమో అది కూడా కింద వేయండి. నాకు ఈ వీడియో పైన కొంచెం మంచిగా వచ్చింది అనుకో, నెక్స్ట్ దమ్కా చికెన్ చేస్తాను. ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా కిందికి కొట్టాలి, ఇట్లా కొట్టాలి చికెన్. ఇట్లా కొడితే దీనిలోనే టేస్ట్ మెయిన్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఒకసారి చూసుకుని ఎట్లా టెంప్టింగ్ లేదు, ఎర్రగా ఇట్లుంటుంది. సో గాయస్, ఒకసారి నేను చెప్పింది అయితే ట్రై చేయండి. మెయిన్గా లెగ్ పీస్ తింటా నేనే ఏంటది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అల్లిమిట్ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు. సో గాయస్, 5 మినిట్స్ అయిపోయింది. అల్లిమిట్ పేస్ట్ చేసుకుంటాం. అల్లిమిట్ పేస్ట్ ఇంట్లో పట్టుకున్నది
చిన్నది మనం చిన్న 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 స్పూన్ అయితే 3 స్పూన్లు, పెద్ద స్పూన్ అయితే స్పూన్ నాలుగు వేసుకుంటే చాలు అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ అనేది మనం ఎట్లా అంటే ఇట్లా కొట్టుకున్నప్పుడు పసుపు వేసి కొట్టుకుంటే బాగుంటుంది. సో మిరపకాయలు కోసుకోవాలి, చాపెట్టి కోసుకోవద్దు, ఇట్లా కొట్టేసుకోవాలి. త్వరగా తీయాలి కానీ మర్చిపోయాను నేను. కేజీ చికెన్ కాబట్టి నేను ఒక 5 వేసుకుంటాను మిరపకాయలు. ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నాడు మసాలా కలుపుతుంటే నాకే టేస్ట్ చేస్తారు, అట్లా టేస్ట్ అవుతుంది. కొంచెం ఆయిల్ తక్కువ ఉంది, నేను ఇంకో స్పూన్ వేసుకుంటున్నా. ఇందాక 3 వస్తున్నాయి, 4 వస్తున్నా. సో ఇందాక చెప్పిన ధనియాల పొడి కొంచెం ఏమైనా ఇప్పుడు వేసుకుని ధనియాల పొడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇవి మెయిన్ ఎందుకంటే మసాలా మనం ముక్క పట్టుకోవాలి, బాగా ముక్క పట్టుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది. బాబా స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది, టెంప్టింగ్ ఉంది. నాకు వస్తుంది స్మెల్. అది స్మెల్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? అయిపోయిందా? మసాలా అంతా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మసాలా ముక్క కానీ మసాలా పట్టుకున్న తర్వాత పెరిగేసుకోవాలి. సో గైస్ హాఫ్ అన్ అవర్ నుంచి నేను ఇక్కడ ఉన్నా, ఫోన్ మొబైల్ కూడా చూస్తున్నా. చలో ఇది అయితే అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి నా చేయి హ్యాండ్ చేసి మళ్ళీ కలిపిన వీడియో చేయాలి. పెరిగే చేస్తున్నా, హాఫ్ లీటర్ పెరిగి తీసుకున్నాను, హాఫ్ లీటర్ పెరిగి తీసుకొచ్చిన మసాలా పెడతాను రైతాకి మళ్ళీ తెచ్చుకున్నాను. ఇప్పుడు మా దగ్గర గడ్డ పెరుగు అవైలబుల్ లేదు కాబట్టి మీకు ప్యాకెట్ పెరుగు తీసుకుని గడ్డ పెరుగు తీసుకుంటే టేస్ట్ వస్తుంది. మెయిన్ టేస్ట్ పెరుగుతుంది, గ్రేవీ అనేది టేస్ట్ పెరిగిన ఉంటుంది. సో గైస్ పెరుగు అయితే 3 వేసేసుకున్నా, తర్వాత కొంచెం కొత్తిమీర చేసుకున్నాము, కొత్తిమీర కొంచెం వేసేసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు కొంచెం తర్వాత కలుపుకుందాం. ఇప్పుడే గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. కొంతమందికి బాగా కలర్ కావాలంటారు, కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు. కలర్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ మసాలా టేస్ట్ అనేది కొట్టేసారు. ఇది మనం ఒరిజినల్ చేసుకుంటాం, బయట వేసేదంటే మనం నార్మల్గా బయట రకరకాల మసాలా వేసుకుంటాం, అది టేస్ట్ ఉంటాయి, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు గైస్ ఇట్లా అయిపోయింది కదా, చాలా మంది వేసారంటే ఇట్లేసుకోవాలంటే బాగా ముక్క పట్టింది, మసాలా అనేది బాగా ముక్క పట్టింది, ఇట్లా విడుకోవాలి. వచ్చింది అన్ని బరాబర్ ఉన్నాయి మసాలా. అట్లా అని చెప్పినట్టు కొంచెం ఘాట్ అయిపోయింది. ఘాట్ అనేది మనం ఇప్పుడు రైస్ తక్కువ వేసుకుంటే రైస్ ఆల్రెడీ పెట్టేసింది. మనం రైస్ కూడా బిగ్గర వేసాలి, ఇట్లా వేసుకున్న రైస్ నార్మల్ రైస్ నేను చెప్పినట్టు చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇది అయిపోయింది, ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం. వాటర్ దగ్గర కొంచెం గ్రేవీ కోసం కొంచెం గ్రేవీ రావాలి వాటర్. సో గైస్ గ్రేవీ కొంచెం లైట్గా వాటర్ వస్తున్నా. ఇది వాటర్ ఎందుకు వస్తుందంటే వాటర్ ఉన్న టేస్ట్ కూడా మనం ముక్క పట్టుకుంటుంది, జల్లు పాడేది. బాగా ముక్కలు పట్టేటట్టు ఇంకా తిక్కుగా రావాలి గ్రేవీ, తిక్కుగా గ్రేవీ తిక్కువ ఏంటంటే మనకి రైస్ అయిన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. మనం కర్రీ చేసుకున్నట్టు అంత గ్రేవీ రాకుండా నార్మల్ గ్రేవీ ఉంటుంది. మసాలా కాదు, ఆల్మోస్ట్ అందరూ బయట బిర్యానీ తింటారు, ఆ బిర్యానీలో మసాలా ఉంటారు, సేమ్ వస్తుంది కరెక్ట్గా క్వాంటిటీ. పీసెస్ అనేది ఇట్లా సైడ్కి కొన్ని సైడ్ పెట్టుకోవాలి, ఇట్లా మధ్యలోకి. ఎందుకంటే గ్యాప్ ఉన్నది, కొంచెం గ్యాప్లో గ్రేవీ వచ్చేస్తుంది. గ్రేవీ వచ్చినప్పుడు మంచిగా బాయిల్ అవుతుంది, పీసెస్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే నిమ్మకాయ వేసుకున్నా. నిమ్మకాయ అనేది అందరూ మధ్యలో వేసేసుకుంటారు, మధ్య ఇట్లా నిమ్మకాయ అనేది ఇట్లా ఎందుకో ఏ టేస్ట్ ఇలా ఉంటుంది నిమ్మకాయ. సో గైస్ మనం మసాలా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. రైస్ కూడా ఆ గ్యాప్లో రైస్ కూడా పెట్టేసిన, చూసుకోండి. రైస్ అనేది మనం బాస్మతి కాదు, నార్మల్గా ఇంట్లో వేసుకున్న రైసే. దగ్గర రైస్ చూపించే, ఇక్కడ ఏం చూపి. రైస్ అనేది
70% కుక్ కావాలి. రైస్ కూడా ఎట్లా వేసుకుంటాను చూడండి. బయట రెస్టారెంట్ ఎట్లా వేసుకుంటారు అంటే లేయర్ వేసుకుంటారు. లేయర్ వేసుకోవద్దు. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మనం లేయర్ వేసుకునే అవసరం లేదు. మనం నెయ్యి వేసుకోవాలి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకే, 5 నిమిషాలు పెట్టాలి. లో ఫ్లేమ్లో వచ్చేసి 15 మినిట్స్ పెట్టాలి. 20 మినిట్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అందరూ సైడ్కి పిండి కూడా పెడతారు, పచ్చి టవల్ కూడా పెట్టుకుంటారు. అంటే లోపల ఉన్న దమ్ బయటికి రాకుండా. నేను ఏం చేస్తున్నా అంటే బిందె పెడుతున్నాను. సో హై ఫ్లేమ్లో వచ్చేసి 5 మినిట్స్, లో ఫ్లేమ్లో వచ్చేసి 15 మినిట్స్. సో గైస్ పెట్టి అయితే 5 మినిట్స్ అయిపోయింది. లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నా. 15 మినిట్స్ పెట్టుకోవాలి. కరెక్ట్ టైం అంటే టైము. ఒక్క నిమిషం అట్టి అయినా కానీ ఖరాబ్ అయిపోతుంది. వేస్ట్ ఇంత వేసి కూడా వేస్ట్ అవుతుంది. చిన్నగా అయితే పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇంకో 15 మినిట్స్ అయితే కలుద్దాం మళ్ళీ. సో గైస్ ఈ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు తీసేసుకున్నాము, చూపిస్తారండి. తీసేసుకున్నా. బిందె ఎందుకు పెట్టాలంటే సో ఫస్ట్ బంద్ చేసుకుంటాం. బిందె ఎందుకు పెట్టాలంటే దమ్ రైస్ అనేది చూసుకోండి. కరెక్ట్ పల్క్ మనకి రైస్ ఎట్లా కావాలో అట్లా ఉంది. ఉండాలి రైస్ చేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని తినేదా. ఉల్లిగడ్డ స్లైడ్స్ అనేది లడ్డూగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్నామనుకో అవి మనం కూరలు వేసుకుంటాం. లడ్డు వేసుకున్నాం కొంచెం గట్టిగా ఉంటుంది. నేను చెప్పడానికి వస్తలేదు. ఒక ఉల్లిగడ్డల ఒక 4 స్లైడ్స్ వేసుకుంటా సెట్. దగ్గర సో గైస్ మసాలా అనేది ఈ టైప్లో వస్తుంది. స్మెల్ మాత్రం అద్దరుస్. సో గైస్ ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుంటాను నేను. సో చూసుకోండి ఎట్లా వచ్చింది చెప్పండి. టేస్ట్ కలర్ కూడా ఎట్లా వచ్చింది చెప్పండి. నాకు టేస్ట్ నేను చెప్తా, కలర్ మీరు చెప్పండి. ఫస్ట్ అవతలేదు ఇక్కడ పెట్టేసుకున్నా. కాలుతుంది నాలుగైదు ఆగుతుంది నాకు. బాబా నిజం చెప్తున్నా, ఎక్స్పెక్ట్ చేయలే టేస్ట్. ఎప్పుడు డైరీ చేసినట్టు కాకుండా సంథింగ్ స్పెషల్ సూపర్ వచ్చింది టేస్ట్. పీస్ అయితే మంచిగా ఉడికింది. బాబా వీడియో అయితే ఆపేస్తున్నా, నాకు అవదలేదు. దెబ్బ పొట్టలు వేసేస్తాం. ఈ బిర్యానీ ఇంకోసారి ట్రై చేసుకోండి. నాలా మీరు కూడా తినాలనుకుంటే చేసుకొని తినండి. రెసిపీ మొత్తం చూసి కదా. లాస్ట్ దాకా ఉన్నందుకు థ్యాంక్స్. ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియో కోసం
సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇట్లాంటి వీడియో మళ్ళీ చేయాలనుకుంటే నెక్స్ట్ టైము చికెన్ దమ్ బిర్యానీ చేస్తా, కామెంట్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఏమైనా తప్పు ఉంటే అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే దీని వీడియో పైన కొంచెం సపోర్ట్ చేసి అనుకో చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో నేర్పిస్తాను.